సో ఈ వీడియోలో ఏం చెప్తానంటే నా దగ్గర ఒక రెస్ట్ ఏపీఐ కాల్ ఉంది. ఇది గెట్, ఈ టైప్ ఇది గెట్ అన్నమాట. ఓకే. సో ఈ ఏపీఐ కాల్ చేసి, ఈ గెట్ ఏపీఐ కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అది స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలి. అది టాస్క్. ఎప్పుడైనా మీకు ఏపీఐస్ ఉన్నాయంటే ఫస్ట్ మనం పోస్ట్ మ్యాన్లో ఓపెన్ చేసి టెస్ట్ చేసుకోవాలి. ఈ ఏపీఐ వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను సెండ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ ఏపీఐ హిట్ చేస్తే మనకి ఈ రెస్పాన్స్ అనేది బిలో వచ్చింది అనమాట. ఇది ఓన్లీ పోస్ట్ మ్యాన్లో చెక్ చేసాం. సేమ్ ఏపీఐ మనం ఏం చేస్తామంటే రియాక్ట్లో ఏ విధంగా కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ పైన ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాం. చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ రెస్ట్ ఏపీఐ యూజ్ చేసి మనం ఎలా అయితే పోస్ట్ మ్యాన్ హిట్ చేసి పోస్ట్ మ్యాన్ లోపల ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డిస్ప్లే అయిందో, సో అంటే ఈ పోస్ట్ మ్యాన్ లో మనం ఈ ఏపీఐ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో అని వెరిఫై చేసాం. సో పర్ఫెక్ట్ గా 200 అనే సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఈ ఏపీఐని ఈ రెస్పాన్స్ మనం డిస్ప్లే చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏమైతే మనం పోస్ట్ మ్యాన్ లో ఏ విధంగా హిట్ చేసి తీసుకొచ్చిందో మనం రెస్పాన్స్ వచ్చింది కదా అంటే కరెక్ట్ గా వర్క్ అవుతుంది ఏపీ. అప్పుడు మనం డైరెక్ట్ గా మన పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళి ఓకే నేను ఏపీఐ గెట్ కాల్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ ఈ ఫైల్లో నేను ఏపీఐ నుంచి డేటా తీసుకొచ్చి స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే. సో చూద్దాం. ఎనీథింగ్ ఫస్ట్ వి స్టార్ట్ విత్ ఏపీఐ గెట్ కాల్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫంక్షన్ కాంపోనెంట్ అయితే తీసుకున్నాను. సో ఈ ఫంక్షన్ కాంపోనెంట్లో ఎక్స్పోర్ట్, నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో వన్స్ ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం ఈ ఫంక్షన్ కాంపోనెంట్ని మనం యాప్ డాట్ జేఎస్లో రౌట్స్లో పెడతాం. ఎందుకంటే మనం ఏ రౌట్ లోడ్ చేయాలని చెప్పాలి కాబట్టి. సో ప్రతి స్క్రీన్కి మనం రౌట్స్ ఇస్తాం. ఇంపోర్ట్ ఏపీఐ ఏపీఐ గెట్ కాల ఏపీఐ, let me open this API get call. Okay, it's not handling this. Second, let me write like this. API get call. సో డైరెక్ట్గా ఉంది. దీన్ని ఇప్పుడు మనకు రౌట్ నేమ్ ఇస్తాం. app.js, copy this, paste it, API get call. సో ఇక్కడ మనం ఓకే. సో విచ్ ఇస్ దిస్ ఇస్ లైక్ స్టార్ట్ అవుతుంది కదా అంటే ఎంటీ స్లాష్ వచ్చిందంటే ఈ అన్ని రౌట్లో మనకి ఈ రౌట్ అనేది ఎంట్రీ పాయింట్ ఫస్ట్ ఇది లోడ్ అవుతుందని అర్థం. దీనిలో ఏమీ లేదు, జస్ట్ మనం రిటర్న్ రిటర్న్ చేద్దాం డివ్ ట్యాగ్లో. సో ఏం చేద్దాం డివ్ ట్యాగ్లో add one API get call example. సో అవుట్పుట్ చూద్దాం మనం లోకల్ హోస్ట్లో. సో నేను క్రోమ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. లోకల్ హోస్ట్ వచ్చింది కదా, ఇది లోడ్ అయింది, ఏపీఐ కాల్ లోడ్ అయింది. ఓకే. సో ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఏపీఐ కాల్ చేయాలి. మన దగ్గర ఈ యూఆర్ఎల్ ఉంది, ఇది గెట్ కాల్. పర్నో మనం ఓన్లీ సింపుల్ గెట్ కాల్ యూజ్ చేసి డేటా తెచ్చుకొని చూద్దాం, ఇవే ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత కాంప్లెక్స్ పోస్ట్ ఎలా చేయాలి ఇవన్నీ మనం చేద్దాం. ఫస్ట్ సింపుల్గా ఒక ఏపీఐ కాల్ని ఏ విధంగా నెట్వర్క్ నుంచి నెట్వర్క్ కాల్ చేయాలి, ఓకే, ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా చూపించాలని చూస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇది మీది వెబ్ అప్లికేషన్ అనమాట, ఇది పేజ్.
ఇక్కడ సర్వర్ ఉంటుంది అనమాట అనుకోండి. సో ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు అంటే ఈ ఈ యొక్క ఏపీఎస్ కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ రెస్పాన్స్ అనేది మన బ్యాక్ వస్తుంది. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా ఒక లిస్ట్లోన ఇన్ఫర్మేషన్ చూపిస్తాం. ఇది మనం చేయవలసింది. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలి, సో వచ్చిన రెస్పాన్స్ను ఏ విధంగా హ్యాండిల్ చేసి డిస్ప్లే చేయాలది ఇప్పుడు చెప్తాను అనమాట. అది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఏపీఐ కాల్ అనేది ఎలా కాల్ చేయాలి, అసలు ఏ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మనకి ఏమైనా థర్డ్ పార్టీ ప్యాకేజ్ అవసరమా, లేకపోతే సింపుల్గా మనం సో ఏమైనా డిఫాల్ట్ లైబ్రరీ ఉందా కాల్ చేయడానికని చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు డిఫాల్ట్గా మనకి డిఫాల్ట్గా మనకి ఒక ఫెచ్ అని ఉంది. యూజింగ్ ఫెచ్, ఫెచ్ యూజ్ చేసుకొని మనం డేటాను తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఏంటుందంటే రియాక్ట్ లైబ్రరీలో ఎన్పి సో యాక్సియస్ అనే ఒకటి ఉందండి. యాక్సియస్ అని ఒకటి ఉంది. సో ఇది ఒక లైబ్రరీ. ఈ ప్యాకేజ్ మనం యూజ్ చేసి ఓకే, ఈ ప్యాకేజ్ మనం యూజ్ చేసి కూడా హెచ్టిపి క్లయింట్ బ్రౌజర్ నోట్ చేసి ఓకే, ఈ యాక్సెస్ యూజ్ చేసి మనం కూడా మనం కాల్ చేయొచ్చు, ఏపీఐని కాల్ చేయొచ్చు. సో ఏ విధంగా కాల్ చేయాలి ఈ యాక్సెస్ యూజ్ చేసి, ఈ యాక్సెస్ యూజ్ చేసి చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, యాక్సెస్ని మనం ఇన్స్టాల్ చేసి సో ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాం యాక్సెస్ని. సో యాక్సెస్లో మనం ఒక కాల్ అనేది ఏ విధంగా గెట్ అయితే గెట్ కాల్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ పోస్ట్ అయితే పోస్ట్ కాల్ చేస్తాం. మనకి డిఫరెంట్ యాక్స్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు. యాక్సెస్ మెథడ్, ఏ మెథడ్, యూఆర్ఎల్ ఏంటి, దాని డేటా ఏంటి అంటే ఇన్పుట్ ఇది. ఈ విధంగా రెస్పాన్స్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మనం యాక్సెస్ యూస్ చేయొచ్చు, మనకి ఫెచ్ కూడా ఉందండి. యూజింగ్ ఫెచ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ నేనేంటంటే యాక్సెస్ యూజ్ చేసుకుని నేను లైబ్రరీ యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఈ యాక్సెస్ లైబ్రరీ మీకు కావాలి, ఈ ఈ యొక్క యాక్సెస్ లైబ్రరీ మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ప్యాకేజ్లో. సో ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సియస్ ఇది కాపీ చేసి మన బ్రౌజర్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో యాక్సెస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. డిపెండెన్స్లో యాక్సెస్ లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నో టెర్మినల్ తీసుకొని ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సెస్ని ఇన్స్టాల్ చేస్తాను. ఎప్పుడైతే యాక్సెస్ ఇన్స్టాల్ చేశానో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే యాక్సెస్ ప్యాకేజ్ అనేది మనకి ప్రాజెక్ట్లో యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ యాక్సెస్ యూజ్ చేసి మనం ఏపీఐ కాల్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఆమ్, ఈ ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకి ఏ రెస్పాన్స్ వచ్చింది, ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. మీకు ఎప్పుడైనా ఏపీఐ రెస్పాన్స్లో ఈ విధంగా వచ్చిందే అంటే అది జేఎస్ఎన్ ఎరే జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ అనుకోవాలి, ఆబ్జెక్ట్ అనుకోవాలి. ఎప్పుడైతే మీకు ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ వచ్చిందంటే అది ఎరే అనుకోవాలి. సో డేటాలో డబుల్ కొటేషన్ ఉంటే అది స్ట్రింగ్ అనుకోవాలి. ఓకే, స్ట్రింగ్ అనుకోవాలి. ఏదైనా ఇలా నెంబర్ ఉందంటే అది ఇంటీజర్ టైప్ అనుకోవాలి. ఓకే, ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ వస్తే అది బూలియన్ టైప్ అనుకోవాలి. అంటే మీకు వచ్చిన రెస్పాన్స్లో కీ వాల్యూ పేరు జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇది జేఎస్ఎన్ డేటా టైప్లో మనకి అరేతో స్టార్ట్ అయింది. అరేలో ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. సో ఈ అరేలో ఈ యొక్క ఆబ్జెక్ట్లో మనకి ఎన్ని కీస్ ఉన్నాయి, ఐడి, నేము, డేటా అనేది 3 కీలు ఉన్నాయి. సో ఐడిలో ఐడి ఉంది, నేమ్ అనేది నేమ్ ఉన్నది. అంటే ఏంటిది, ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఈ డేటాలో అగైన్ మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ లో రెండు ఉన్నాయి, కీస్, కలర్, కెపాసిటీ. అలాగా ప్రతిదానికి ఇక్కడ నిల్ ఉంది, ఇక్కడ ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డేటా అయితే ఉంది. సో ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మనం స్క్రీన్ పై చేద్దాం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఏపీఐ హిట్ చేయాలంటే మనము యాక్సెస్ అనే లైబ్రరీ యూజ్ చేసి, ప్యాకేజ్ యూజ్ చేసి మనం కాల్ చేస్తాం. అయితే ఫస్ట్ ఏపీఐ ఎక్కడి నుంచి కాల్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్తాం. ఫస్ట్ మనకి మీకు ఆల్రెడీగా
హుక్లో యూజ్ కంటెక్స్ట్ గురించి, యూజ్ రెడ్యూసర్ గురించి, ఓకే, యూజ్ స్టేట్ గురించి చెప్పాను. అలాగే యూజ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో లెట్ మీ ఇంపోర్ట్ చేద్దాం యూజ్ ఎఫెక్ట్ని. ఈ యూజ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ కాంపోనెంట్ రన్ అయినప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్ ఫస్ట్ కాల్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్, ఓకే. సో ఇది యూజ్ ఎఫెక్ట్ అన్నమాట, ఇలా కాల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ లో మనం ఏపీఐ కాల్ చేసి ఇక్కడ ఈ లోపల ఏపీఐ కాల్ చేసి ఆ వచ్చిన రెస్పాన్స్ ని మనం డేటాని సెట్ స్టేట్ ద్వారా స్టేట్ ని సెట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ లో నాకు కావాల్సిన లైబ్రరీ ఏంటి? సో మనకి ఫెచ్ అనే డిఫాల్ట్ లైబ్రరీ ఉంటుందండి. ఫెచ్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు ఇలా. సో ఏపీఐ కాల్ చేసి మనం వచ్చిన రెస్పాన్స్ ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో బట్ ఈ ఫెచ్ కాకుండా మనకి ఆ, ఆ, ఇక్కడ చూడండి, ఈ ఫెచ్ అనే ఒక ప్యాకేజ్ ఇస్ నాట్ ఏ ప్యాకేజ్ ఇన్ బిల్ట్ రియాక్ట్ లో ఉంటుంది. మనం ఈ ఫెచ్ యూజ్ చేసి కూడా మనం ఏపీఐ కాల్ చేసి రెస్పాన్స్ ను తీసుకురావచ్చు. చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ ఫెచ్ తో యూజ్ చేసాం. బట్ నేనేంటి చూద్దాం, నేనేంటి యాక్సెస్ యూజ్ చేద్దామని చూస్తున్నాను. బట్ చూద్దాం, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్తే రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఏపీఐ అయితే కాల్ అయింది. ఇక్కడ చూడండి, ఫెచ్ ఏపీఐ కాల్ అయ్యి ఏపీఐ కాల్ అయింది. ఏపీఐలో రెస్పాన్స్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనం పోస్ట్ మ్యాన్ ఏ రెస్పాన్స్ ఇక్కడ వచ్చేసింది రెస్పాన్స్. కానీ మనకి ఇక్కడ ఏంటంటే నేను ఇది ఫెచ్ లైబ్రరీ ఇక్కడ చూస్తే డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకి ఇక్కడ కన్సోల్లో డిస్ప్లే చేస్తాం. అంటే ఫెచ్ యూజ్ చేసి కూడా మనం డేటాని తీసుకురావచ్చు. దిస్ ఈజ్ అ వన్ వే. నేనేం చేస్తానంటే ఈ ఫెచ్ కాకుండా నేను యాక్సెస్ అనే లైబ్రరీ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లైబ్రరీ యాక్సెస్ యొక్క లైబ్రరీ యూజ్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ యాక్సెస్, దిస్ ఈజ్ అనదర్ వే అండి. మీకు ఫస్ట్ చెప్పింది ఇక్కడ ఇది డిఫాల్ట్ ఫెచ్ యూజ్ చేసి, ఇది డిఫాల్ట్, ఇది కాపీ చేసి బిలో కోడ్లో పెడతాను ఫర్ యువర్ రెఫరెన్స్. అంటే డిఫాల్ట్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, ఫెచ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ యాక్సెస్ అనేది నేను యూజ్ చేస్తాను. యాక్సెస్ యూజ్ చేసి కూడా మనం డేటాని తీసుకురావచ్చు. సో యాక్సెస్, ఓకే. ఇప్పుడు ఇక్కడ కాల్ చేయాలి. ఈ లోపల యూజ్ ఎఫెక్ట్ లో ఇక్కడ ఉంది చూసారా, ఈ యూజ్ ఎఫెక్ట్ లో ఇక్కడ కాల్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ రన్ అవుతుందో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ కి వచ్చి ఈ యూజ్ ఎఫెక్ట్ లో మనకి ఏపీఐ కాల్ చేయాలి. యాక్సియస్, ఓకే, డాట్, ఇది ఏ టైప్ మెథడ్? గెట్ అన్నమాట. గెట్, సో ఈ గెట్ లోపల మనకి యూఆర్ఎల్ ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను పైన ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, కాన్స్టెంట్ యూఆర్ఎల్. ఓకే, సో ఏపీఐ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఈ విధంగా ఏపీ యూఆర్ఎల్ ఒక వేరియబుల్ తీసుకొచ్చి ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ డైరెక్ట్గా మనం చేయొచ్చు, బట్ ఈ విధంగా డివైడ్ చేసుకుంటున్నాం. ఇది ఏపీ యూఆర్ఎల్. ఓకే, ఈ ఏపీ యూఆర్ఎల్ ఇచ్చేసేటప్పుడు మనకి దెన్ అనే ఒకటి ఉంటుంది. ఈ దెన్ లో మనకి రెస్పాన్స్ వస్తుంది, సక్సెస్ వస్తే. ఓకే, అండ్ ఇక్కడ క్యాచ్ లో, ఓకే, క్యాచ్ లో ఎర్ర ఏమైనా ఉన్నా ఎర్ర అనేది ఫైండ్ అవుట్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ ఏపీఐ కాల్ చేసి సో దెన్ రెస్పాన్స్ ఏడు వస్తుంది. ఈ రెస్పాన్స్ ని మనం కన్సోల్ డాట్ లాలో ప్రింట్ చేయొచ్చు. డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ ద రెస్పాన్స్ డాట్ డేటా. సో ఇక్కడ మీరు అవుట్పుట్ మళ్ళీ చూస్తే డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లియర్ ఎవ్రీథింగ్ నౌ, క్లియర్ చేస్తున్నాను, పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను, ఏపీఐ కాల్ ఉంది, డేటా వచ్చింది. ఇక్కడ మీరు చూసారా, డేటా అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక్కొక్కటి, దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్. ఈచ్ ఆబ్జెక్ట్ లో నేమ్ అనే కీ ఉంది. ఈ నేమ్ కీని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలి. సో నాకైతే రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ వచ్చిన రెస్పాన్స్ ఈ యొక్క స్కోప్ లోనే ఉంటుంది. బట్ నాకు ఇక్కడ ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు కనబడాలి. ఓకే,
సో ఏ విధంగా కనిపిస్తుంది, అది ఎలా వస్తుందని చూద్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ వచ్చిన రెస్పాన్స్ ని నేను స్టేట్ యూజ్ చేసి దానిలో స్టోర్ చేస్తాను. ఓకే. కాన్స్టెంట్ డేటా అనేది ఇలా వస్తుంది. ఇనిషియల్ అయితే సెట్ హోల్డ్ ద ఫెచ్ డేటా అంటే నేను ఇనిషియల్ ఒక ఎరేని స్టేట్ లో పెట్టి ఎప్పుడైతే మనకు రెస్పాన్స్ వస్తుందో సెట్ డేటాలో ఈ ఇన్ఫర్మేషన్ ని పుష్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఈ స్టేట్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, ఒక స్టేట్ వేరియబుల్. ఆ వేరియబుల్లో డేటాని ఆఫ్టర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ డేటాని ఈ యొక్క స్టేట్ కి అప్డేట్ చేసాం. సో ఇప్పుడు స్టేట్ ఆబ్జెక్ట్ లో మనకి అరే ఉంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతే కదా. మనకి అరే ఆఫ్, ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే ఇక్కడ మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఎర్ర వస్తుంది. ఎందుకు ఎర్ర వస్తుంది అంటే మనకి సారీ సారీ తప్పు. స్టేట్ స్టేట్. సో ఎర్ర పోయింది ఇక్కడ. ఓకే. సో రెస్పాన్స్ అయితే వచ్చింది. చూస్తే నెట్వర్క్ ట్యాబ్ లో రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ లో మీరు చూస్తే ఇదంతా ఒక ఆబ్జెక్ట్. అంటే ఏంటి, లెట్స్ సే నేను కాపీ చేసి ఒక ఆబ్జెక్ట్ శాంపుల్ ఇక్కడ పెడతాను. మనకు వచ్చిన రెస్పాన్స్ ఎరే ఆఫ్ ఈ ఆబ్జెక్ట్ ఇలా ఇలాంటి వచ్చింది. ఇప్పుడు కామా ఇలా ఇంకొక ఆబ్జెక్ట్ ఇలా వచ్చింది అనమాట ఇలా. ఓకే. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో మనకి ఎన్ని కీస్ ఉన్నాయి, ఐడి, నేము, డేటా. ఈ డేటాలో మరి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. నేను ఇప్పుడు ఈ అరేని ఈ అరే లోపల ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ఈ నేమ్ ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుంది, ఏం చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు నేను సో మనము ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో నేను మెటీరియల్ ఏ కాంపోనెంట్ యూజ్ చేసి మన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికి కావలసినవన్నీ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంపోర్ట్. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఒక కంటైనర్ కావాలి. కంటైనర్ ఫర్ మెటీరియల్ లైబ్రరీ. నాకు కావాల్సింది టైపోగ్రఫీ కావాలి. నాకు అంటే సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ కూడా, అంటే డేటా వచ్చినప్పుడు లోడింగ్ ఎలాంటివి చూపించాలంటే సర్క్యులర్ ప్రోగ్రెస్ చూపించాలి. లిస్ట్ ఆఫ్ ఐటమ్ లిస్ట్ కావాలి. ఓకే. ఇంకా లిస్ట్ ఐటమ్ కావాలి. ఇంకా లిస్ట్ ఐటమ్ టెక్స్ట్ కావాలి. సో బాక్స్. ఓకే. పేపర్. ఇలాగా ఈ విధంగా మనము మనకు కావలసిన మెటీరియల్ కాంపోనెంట్ ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం స్క్రీన్ డిజైన్ అయితే చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కంటైనర్. సో ఈ కంటైనర్ లోపల సో ఇది కూడా తీసేసి దీన్ని బదులు మనం టైపోగ్రఫీ యూజ్ చేద్దాం. ఓకే. హెడ్ 1. సో హెడ్ 1 కాబట్టి టైపోగ్రఫీలో మనం వేరియంట్ పెట్టుకోవచ్చు కదా. వేరియంట్ ఈక్వల్ టు హెడ్ 1 కావాలి, H1 అంటే H1 కావాలి, H2 H3 పెట్టుకోవాలి. సో ఇది టైపోగ్రఫీలో ఫస్ట్ డిస్ప్లే చేసాం. ఓకే. సో ఈ ఏపీఐ కాల్ చేసినప్పుడు లోడింగ్ రావాలి కాబట్టి, అంటే ఇప్పుడు ఇనిషియల్ గా లోడింగ్ తిరుగుతుంది, ఎప్పుడో రెస్పాన్స్ వచ్చిందో లోడింగ్ అయిపోవాలి అంటే ఒక బులియన్ ఫ్లాగ్ మనం తీసుకోవాలి. సో లోడింగ్ అవుతున్నప్పుడు ఇనీషియల్ గా ట్రూ పడుతుంది, అంటే ఇనీషియల్ లోడ్ అవుతున్న ట్రూ ఉంటది. ఎప్పుడైతే మీకు రెస్పాన్స్ వచ్చేస్తుందో ఈ బ్లాక్ లో ఇప్పుడు దీన్ని సెట్ సెట్ లోడింగ్ ఫాల్స్ చేసేయాలి. ఫాల్స్ ఆఫ్టర్ ద డేటా ఈజ్ ఫెట్చింగ్. సెట్ లోడింగ్ ఫాల్స్ చేసేయాలి. ఈవెన్
ఈవెన్ మీకు ఎర్రర్ వచ్చినా కూడా లోడర్ తీసేయాలి. ఓకే. ఒక వేరియబుల్ ఇలా తీసుకోండి అంటే ఈ యొక్క బులియన్ ఫ్లాగ్ ప్రకారం మనం ఇక్కడ ఇండికేటర్ అంటే అంటే లోడింగ్ ఇండికేటర్ పెట్టాలా వద్దా అనేది డిస్ప్లే చేస్తాం అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ కోడ్ రాద్దాం. టైపోగ్రఫీ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వెరిఫై చేస్తాను ఏంటంటే లోడింగ్ అనేది అయితే లోడింగ్ ఉంటే నేను సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ని ఇలా డిస్ప్లే చేస్తాను. సో లోడింగ్ రాకపోతే నేను ఈ కాంపోనెంట్ని లోడ్ చేస్తున్నాను. ఓకే. సో కండిషనల్ రెండరింగ్ అనేది మీకు క్లాస్లో చెప్పాను. ఆ కండిషనల్ రెండరింగే ఇది చూడండి. ఇక్కడ కండిషనల్ రెండరింగ్ అనేది ఒక క్లాస్ మీకు చెప్పాను. ఈ కండిషనల్ రెండరింగ్లో మనం చెప్పాను. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ చాలా కండిషన్ రెండరింగ్ ఇలా చాలా ఉంటాయి చూసారా. దీనిలో మనం ఇప్పుడు వాడింది టెర్నరీ ఆపరేటర్ అన్నమాట. ఇప్పుడు చూసారా ఇదే వాడాను ఇక్కడ. ఈ లోడింగ్ అయితే ఇది లోడ్ అవ్వాలి లేకపోతే ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అనేది ఏ విధంగా టెర్నరీ ఆపరేటర్ రెండరింగ్ యూజ్ చేశానో ఇక్కడ కూడా టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాను. లోడింగ్ క్వశ్చన్ మార్క్ ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి లేకపోతే ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని చెప్పాను. ఓకే. సో ప్రతిదీ ఇక్కడ రాసే ప్రతిదీ మీకు బేసిక్ గా చెప్పాను తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది మనకి ఓకే. సో పేపర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ పేపర్లో ఈ పేపర్లో మనం డిస్ప్లే చేయవలసింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి అగైన్ మనకి లో లిస్ట్ లో మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. లిస్ట్ లోపల డిస్ప్లే చేయాలి. మనకు వచ్చిన డేటా ఏది వేరియబుల్ స్టోర్ అవుతుంది. డేటా అనేది వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇది అరే కదా. ఈ అరేలో ఒక్కొక్క ఐటమ్ ని మనం డిస్ప్లే చేయాలి. సిమిలర్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీగా చెప్పానండి. లిస్ట్ అండ్ కీస్ అని చెప్పాను లాస్ట్ టైం చూసారా. అరేలో ఇదొక ఆబ్జెక్ట్ ఇదొక ఇలా ఫర్ లూప్ లో తిప్పాను. ఫ్రూట్స్ డాట్ మ్యాప్ వాల్యూ ఇండెక్స్ అని ఇలా డిస్ప్లే చేశాను. సిమిలర్ లైక్ దట్ ఇక్కడ డేటా ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ స్ట్రింగ్ ఉంది దానిలో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది అంతే. ఇంకా అంతకంటే డిఫరెన్స్ అయితే లేదు. ఈ విధంగా అక్కడ మనం డివ్ ట్యాగ్లు HTML ట్యాగ్లు యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ MUL కాంపోనెంట్ యూజ్ చేస్తాం అనమాట అంతే. సో ఇప్పుడు ఇక్కడ లిస్ట్ లోపల మనకేంటి ఈ లిస్ట్ లోపల డేటా డాట్ మ్యాప్. సో ఈ విధంగా డిస్ప్లే. సో డేటా డాట్ మ్యాప్ అనేలా. సో ఈ మ్యాప్ లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో ఆబ్జెక్ట్ లో లిస్ట్ ఐటమ్ కి కీ అనేది ఐడి పెడుతున్నాను. లేబుల్ టెక్స్ట్ అనేది డేటా ఉంటే డేటా పెడుతున్నాను లేకపోతే లేదు. సో ఈ విధంగా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అవుట్పుట్ చూద్దాం. చూసారా ఏపీఐ కాల్ లోడింగ్ వస్తుంది ఇక్కడ. సో లోడింగ్ వచ్చిన తర్వాత ఈ లోడర్ అనేది వెయిట్. ఓకే. కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ కలర్. ఓకే బికాస్ ఆఫ్ ఇక్కడ డేటాలో నల్ ఉంటుంది కాబట్టి లెస్ట్ కామెంట్ ఫర్ నౌ ఇది కామెంట్ చేద్దాము. సో రీఫ్రెష్ చేస్తే వచ్చిందా అవుట్పుట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ లిస్ట్ లో ఒక పేపర్ లిస్ట్ లో తీసుకుని ఆ లిస్ట్ లో ఒక్కొక్క ఐటమ్ ఇలా డిస్ప్లే చేస్తాను. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏదైతే ఇక్కడ రెస్పాన్స్ వచ్చిందో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి గూగుల్ పిక్సెల్ 6 Pro వచ్చిందా. అంటే మనం యాక్సిస్ యూజ్ చేసి డేటాను ఫస్ట్ ఫెచ్ చేసాం. ఫెచ్ చేసి యూజ్ స్టేట్ లో ఈ వేరియబుల్ కి అసైన్ చేసాం. రెస్పాన్స్ ఇనిషియల్ గా లోడింగ్ అనేది తిరుగుతుంది ట్రూ ఉంటుంది. లోడింగ్ అనేది ఎప్పుడైతే డేటా వస్తుందో దీన్ని ఫాల్స్ చేసి రిమూవ్ చేసి లోడింగ్ లేనప్పుడు అంటే లోడింగ్ అయినప్పుడు ఈ బాక్స్ ఐటమ్ రెండర్ అవుతుంది. లోడింగ్ ఆగిపోయిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే. అగైన్ నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. లోడింగ్ వచ్చింది డేటా వచ్చేసింది. ఫాస్ట్ గా డేటా వస్తుంది కాబట్టి లోడింగ్ ఎక్కువ ఎక్కువ టైం లోడ్ అవ్వట్లేదు. డైరెక్ట్ గా ఫాస్ట్ గా డేటా వచ్చేస్తుంది. వచ్చిన డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ గా మీరు ఏపీఐ ఎలా కాల్ చేయాలి వచ్చిన ఏపీఐ రెస్పాన్స్ ను అండర్స్టాండ్ చేసుకుని స్క్రీన్ పైన ఎలా డిస్ప్లే చేయాలన్నది ఈ యొక్క వీడియోలో మీరు నేర్చుకున్నారు. ఓకే.